హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. చిన్న వాక్యం చెప్పుకుందామండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవు స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళెం వద్దకు వెళ్ళుము. థ్యాంక్ యూ అండి, వందనాలండి. శుద్ధి చేసుకొని స్నానం చేశానుగా పాపరాత జీవితాల నుంచి శుద్ధి చేసుకొని తైలం రాసుకొని ఆయన ఆత్మాభిషేకం ధరించుకొని నీతి అనే వస్త్రము ధరించుకొని ఆ కళ్ళెం అంటే కళ్ళెం అనగా పొలము పరిశుద్ధ లోకము పరలోకములో మనము ప్రవేశించడానికి మార్గము సిద్ధంగా ఉండాలని ఈ యొక్క వాక్యం సారాంశం. మనం దేవునిలో జీవించాలి, దేవునితో నడవాలి, దేవుని మార్గంలో నడవాలి, ఆయన మాటలు గైకొనాలి. సో థ్యాంక్ యూ అండి. మనం దేవునితో నడుద్దాం, దేవుని మార్గంలో నడుద్దాం, దేవునితో జీవిద్దాం, ఆయన మాటను గైకొందాం, పాటించడానికి ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ సుదర్శన్ ఒక యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఆల్వేస్ థ్యాంక్ యూ. సుదర్శన్ ఒక యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా, స్తోత్రం తండ్రికి. మరి